బ్రేకింగ్ లో చూస్తున్నాం. రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముసురు కమ్ముకోవడంతో చల్లని వాతావరణం ఏర్పడి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే నగర జీవి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణకు అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గాలులు వీచే సమయంలో చెట్ల కింద ఉండకూడదంటూ తెలిపారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత 3 రోజులుగా హైదరాబాద్ నగరంలో ముసురు కమ్ముకుని భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి అన్ని చోట్ల కూడా దాదాపుగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటి, వాతావరణ శాఖ ఏం చెప్తోంది, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, రోడ్స్ పరిస్థితి ఏమిటి, అలాగే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఓవరాల్గా రెయిన్స్కి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో మరింత అదనపు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎలా ఉంది సిచ్యువేషన్, అసలు వాతావరణ శాఖ ఏం చెప్తోంది అండ్ ప్రజెంట్ కండిషన్ ఏమిటి? బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి ద్రోణిగా రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ప్రభావం చేత అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 జిల్లాలకు రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తెలంగాణలోని ఉత్తర ఈశాన్య జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కొమరంభీం, కొత్తగూడెం జిల్లాలకు అత్యంత భారీ వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని తెలిపింది. వీటితో పాటుగానే మిగతా జిల్లాలకు భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందనే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. గడిచినటువంటి 24 గంటలుగా కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూ ఉంది. హైదరాబాద్లో ప్రధానంగా వివిధ కూడళ్లలో కూడా ఎగువ నుంచి కురిసినటువంటి వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ ఏరియాలను కూడా అటు అధికారులు పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి ప్రధానంగా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం కానీ, అదేవిధంగా ఇతర అటు ప్రధానంగా డ్రైనేజీకి సంబంధించినటువంటి మ్యాన్ హోల్స్ అధికారుల సూచన లేకుండా ఓపెన్ చేయకూడదు అనేది కూడా వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అటు ఏపీలో కూడా ఈ యొక్క వర్షాభావం మరో 2 రోజులు కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అటు మన్యం జిల్లాతో పాటుగానే శ్రీకాకుళం, ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందనేది అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారం రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా వ్యవసాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో పనులు జోరందుకున్నాయి. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో వరి నాట్లు వేస్తూ కూడా బిజీగా రైతులు గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ వర్షపాతం తెలంగాణలో మరో 2 నుంచి 3 రోజుల పాటు కొనసాగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత కొంత తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి నదులు, వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా పూర్తి స్థాయిలో అటు దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టుల్లోకి, నదుల్లోకి కూడా నీరు జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పలు నదుల్లో, అదేవిధంగా ప్రాజెక్టుల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో ఈ యొక్క గేట్ల ద్వారా, తూముల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హుస్సేన్ సాగర్ ఎగువన ఉన్నటువంటి జంట జలాశయాలు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉస్మాన్ సాగర్, అదేవిధంగా
నిజాం సాగర్లు రెండు కూడా జలకళ సంతరించుకున్నాయి, నిండు కుండల తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఎగువన కురుస్తున్నటువంటి వికారాబాద్, తాండూరు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా ఆ ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షాపాతం కారణంగా ఈ రెండు జంట జలాశయాలకు నీరు భారీగా వరద చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో కిందికి నీరు వరద పారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయా జలాశయాల కింద ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నగరంలో పెద్ద ఎత్తున గడిచినటువంటి 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా హుస్సేన్ సాగర్ నిండు కుండను తలపిస్తూ ఉంది. ప్రధానంగా హుస్సేన్ సాగర్ పూర్తి నీటి మట్టానికి కూడా చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. తూముల ద్వారా దిగువకు నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి పలు బస్తీలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. మరింత భారీ వర్షాలు కురిస్తే గనక అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది అనేది కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా కూడా ముందస్తుగా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు వాహనదారులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వాహనదారులకు కూడా ORR పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రానున్న 2 గంటల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో ఇటువంటి మెసేజ్లను ముందస్తుగానే అధికారులు పంపిస్తూ ఉన్నారు. దీన్ని చూసి ప్రజలు అప్రమత్తమై కొంత ముందుగానే వారి గమ్యస్థానాలకు చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ అంతరాయం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్లో ఏర్పడేటటువంటి ఈ యొక్క వరద కారణంగా లోతట్టు ప్రాంతాలు రహదారులు కూడా అటు కాలువలను తలపిస్తూ ఉంటాయి. ఎక్కడ డ్రైనేజీ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క వాటర్ లాగింగ్స్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ప్రధాన కూడలు, ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి కూడలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. NDRFతో పాటుగానే అటు హైడ్రా వీటితో పాటుగానే GHMC సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రానున్న 3 రోజుల పాటు అటు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా ఇదే మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. అటు తెలంగాణలోని ఈశాన్య ఉత్తర ఈశాన్య జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఎగువన ఉన్నటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసేటటువంటి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటిది సూచనలు చేశారు. వాటితో పాటుగానే అక్కడ ఉన్నటువంటి కాలువలు, వాటితో పాటుగానే పలు నదులను కూడా పూర్తి స్థాయిలో నదీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.